వెల్కమ్ టు మై ఛానల్. మన తిరుపతి ఛానల్. ఈరోజు మనము వినాయక సాగర్ ఈ తిరుపతిలోని కరకంబ రోడ్లో ఉంటుందండి. ఇక్కడ వినాయక స్వామికి 5 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు కదా, ఆ ప్లేస్ని వినాయక సాగర్ అంటారు. ఇక్కడ పెద్ద లేక్ ఒకటి కట్టారండి. ఈ లేక్లో అన్ని విగ్రహాలన్నీ నిమజ్జనం చేస్తుంటారు. ఇప్పుడు మనమైతే లోపలికి ఎంటర్ అవుదాం. ఇక్కడ అందరూ చాలామంది వచ్చారండి, విజిట్ అవుతారు నిమజ్జనం చేసే ప్లేస్ని విజిట్ అవ్వడానికి. చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడైతే ముందుగా చూడండి, పెద్ద పెద్ద క్రేన్లతో వినాయక స్వామిని నీటిలోకి వదులుతారనమాట. ఇక్కడ అంతా పోలీస్ బందోబస్తు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అంత బందోబస్తు లేకపోతే ఏదైనా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది, లేదా ఎవరైనా వచ్చి ఈ ఈ లేక్లో దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బందోబస్తు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇలా ఈ పెద్ద క్రేన్లతో గ్రీన్గా కనపడుతున్నారు చూడండి, అక్కడ పెద్ద క్రేన్తో వినాయకుడిని నీటిలోకి లేక్ లాగా తయారు చేశారనమాట. ఈ లేక్లోకి పంపిస్తారు. ఇట్లయితే చుట్టుపక్కల అందరూ పెద్ద పెద్ద వినాయకులను తెచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తుంటారు. కొన్ని వందల మంది వచ్చి విజిట్ అవుతూ ఉంటారు. ఈ పండుగ సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటారు కదండి. ఇది నిమజ్జనం ఒక రోజుకి చేస్తారు, లేదా 3 రోజులకి చేస్తారు, లేదా 5 రోజులకి కూడా చేస్తారు, లేదా 7, 9, 11 ఇలా బేస్ సంఖ్య వచ్చే విధంగా నిమజ్జనం చేస్తారనమాట. ఆ రోజుల్లోనే నిమజ్జనం చేస్తారు. ఇప్పుడు 4వ తేదీ 4వ విగ్రహం పెట్టిన కానివ్వండి, 2వ తేదీ కానీ, 4వ తేదీ కానీ, 6 కానీ, 8 కానీ, ఈ రోజులకి చేయరనమాట. ఓన్లీ బేస్ సంఖ్య రావాలి. బేస్ అంటే నిమజ్జనం చేసేది బేస్ సంఖ్య రోజు చేస్తారనమాట. గైస్, వీలైతే మీరు మట్టితో తయారు చేసిన విగ్రహాలను మాత్రమే చేసి దానికి ఎటువంటి రసాయనాలు కలపకుండా ఉంటే చాలా బాగుంటుంది. వాటర్ పొల్యూషన్ కాకుండా ఉంటుంది. అది వేరే దీనికి సపోజ్ చెట్లకి లేదా అందులో చేపలు వదలడం కానీ ఉంటే ఈ రసాయనాల వల్ల చనిపోతాయి అన్నమాట. అలా కాకుండా మట్టితో చేసిందంటే నీటిలో కలిసిపోతాయి బాగా. గైస్, ఇది పరిస్థితి. మనం ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఒకటొకటి దింపుతూ ఉన్నారు. అక్కడ చూడండి, దింపేశారు, లేపుతున్నారు పైకి. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు.
పోలీసులు అయితే చాలామంది ఉండాలండి కంట్రోల్ చేసేదానికి. సో లేకపోతే ఇలా ఎంతమంది ఉన్నారు కాబట్టి కంట్రోల్గా ఉంటారు వాళ్ళు, జనాలు. సో వాళ్ళు ఏ పొరపాటు జరగకుండా చూసుకుంటారు అన్నమాట పోలీసులు. పాపం పండగలు వస్తే పోలీసు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే జనాలు కంట్రోల్ చేయాలి, వాళ్ళని ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి. ఇలా ఓకే గైస్, చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ 1 ఎకరాల్లో తవ్వి ఒక లేక్ లాగా తయారు చేశారనమాట. ఒక లేక్ లాగా తయారు చేశారు. సో ఇక్కడ ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎందుకంటే వాళ్ళు తప్పే ప్రమాదం ఉంది. అందులో వెహికల్స్ వస్తుంటాయి, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి పిల్లవాళ్ళని. చూడండి, ఈ లేక్ వచ్చి దగ్గర 1 ఎకరా ఉంటుంది, 1 ఎకరా పైన ఉంటుంది, 2 acres ఉంటుంది నాకు తెలిసి. దాన్ని చేశారనమాట. సో ఇప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేసేది చూస్తాము. క్రేన్ తీసుకెళ్ళి నీళ్ళలో డ్రాప్ చేస్తుంది అనమాట. చూడండి ఒకసారి. సో ఇలాంటి ప్రదేశాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విగ్రహము పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కొద్దిగా దూరంగా ఉండండి ఈ టాప్ బండ్లకి, క్రేన్లకి, ట్రాక్టర్లకి కొద్దిగా దూరంగా ఉండాలి. సో ఇప్పుడు తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్ళి ఆ లేక్లో వదిలేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, చూడండి. సో అలా వాటర్లో దింపి నిమజ్జనం చేస్తారనమాట. ఇదే విధంగా ప్రతి ఒక్క విగ్రహాన్ని, ఇక్కడికి వచ్చిన విగ్రహాలన్నింటినీ నిమజ్జనం చేస్తారు. సో ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట విగ్రహాలు తిరుపతి టౌన్లో. సో అది 7 రోజులకు గాను, లేదా 9 రోజులకు గాను, లేదా 11 రోజులకు కానీ నిమజ్జనం చేసేస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏమి అనేది. సో మీరైతే ఒక లైక్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్కి నాకు ఉత్సాహంగా ఉంటుంది, ఇంకా వేరేది వీడియోస్ తీయాలని. సో ఇంకా చుట్టుపక్కల అన్ని ప్రదేశాలని మనం తీస్తామన్నమాట. నిమజ్జనం అయిపోయింది, ఇంకా వాళ్ళే పైకి వచ్చేస్తారన్నమాట. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ.